ఇప్పుడేమైంది చావే నన్ను చూసి భయపడుతుంది భయమంటే చెలువని నన్ను చూసి ఆ చావే గజ 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 వణుకుతుంది. నేను మీ అనిల్ కుక్కడపల్లి. ఇది చంద్రముఖి మూవీలో ఉంటుంది చూడండి, రామోజీ ఫిలిం సిటీలా చంద్రముఖిలో ఉంటుంది ఈ హౌస్. ఇక్కడికి వచ్చినాం ఇవాళ, అయితే మళ్ళీ రేపు వచ్చేది ఉంది. అందరు చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్ కుక్కడపల్లి. షూటింగ్ వచ్చినాం రామోజీ ఫిలిం సిటీలా. ఇదిగోండి హీరో వ్యాను. మొత్తం అక్కడ భోజనం చేస్తున్నారు. ఒక కారు పోతుంది, ఇక్కడ కెమెరా వస్తుంది, పై కెమెరా, డ్రోన్ కెమెరా, అక్కడ డ్రోన్ కెమెరా, పై కెమెరా వస్తుంది, కెమెరా అక్కడ ఉంది. చెన్నై దాబా మొత్తం సెట్ లొకేషన్, చెన్నై దాబా లొకేషన్ మొత్తం చూడండి. రామోజీ ఫిలిం సిటీ ఇది. లంచ్ అవుతుంది, బ్రేక్ ఇచ్చినారు, లంచ్ చేయడానికి వచ్చినాము. మళ్ళీ షాట్కి వెళ్ళాలి, మళ్ళీ 5 గంటలకు అయిపోతుంది. మళ్ళీ కొత్తగా ఏమన్నా అప్పుడు ఇంకోటి చెప్దాం. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. సో గాయ్స్, మేమైతే షూటింగ్కి వచ్చినాం అనిల్ అన్న మేము. అయితే ఇప్పుడు బ్రేక్ టైం కదా. ఇప్పుడు మీకు ఒక లొకేషన్ చూపిస్తుంది చూడండి. భవానీ దాబా అంట. ఈ సెట్ లొకేషన్, ఇదంతా సెట్ వేసిర్రు, మంచాలు ఉన్నాయి చూడండి. ఇక్కడ సైకిల్స్ ఇవన్నీ ముందే ప్రిపేర్ అయిపోతారు సెట్ లొకేషన్స్. మాకు బ్రేక్ టైం కాబట్టి ఇక్కడ కూర్చున్నాం. అట్లా నీ ఐస్ కూడా ఈ కెమెరాకి చూసి మాట్లాడాలి, అప్పుడైతే మనం దగ్గర చూసి మాట్లాడాలని అనిపిస్తుంది. సో గాయస్, ఇప్పుడు మేము షూటింగ్కి వచ్చినాం. షూటింగ్ వచ్చి యూట్యూబ్లో వీడియోలు చేస్తున్నాం, షూటింగ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అని చెప్పేసి ఇట్లా చెప్పి. సో అలా గాయస్, మేమైతే వచ్చేసినాం. డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాం అన్న, మేము వచ్చేసినాం. ఏంటంటే చాలా రోజులు అయితే షూటింగ్ వచ్చి. రామోజీ ఫిలిం సిటీ అన్న చెప్పన్నా మేము మాట. రామోజీ ఫిలిం సిటీకి వచ్చినాము. అట్లా ఆటో తీసుకుని కూడా వచ్చేసినాం. ఆటోలో అందరూ నలుగురు కలిసి వచ్చేసినాం. సాయంత్రం చేస్తాం, పోయేటప్పుడు మళ్ళీ మీకు రిప్లేస్తాం. ఓకే మేము షూటింగ్ రాగానే కాస్ట్యూమ్ ఇస్తారు కదా, కాస్ట్యూమ్ మీద తీసుకున్న తర్వాత ఇక అక్కడ పెట్టుకున్నాము. అన్న హాయ్ చెప్పు. ఇప్పుడు కాస్ట్యూమ్ చేంజ్ చేసి ఇక మేము వేసుకోవాలి. ఇక మా కాస్ట్యూమ్ అయిపోయినాక వీడియో చూస్తాం ఇక.